పిల్లా పాపలతో ప్రతి ఇల్లు కలకలలాడాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే చిన్నారులు ఉన్న కొందరి ఇళ్లలో నుంచి ఎప్పుడూ కూడా పిల్లల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇలా ఏడుస్తూ ఉంటే వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళి చికిత్స చేయిస్తూ ఉంటాం. కానీ ఎంత చేసినా కొందరు ఏడుపు మానరు. కారణం వారికి కొన్ని దోషాలు ఉండటమేనని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. నిరంతరం చిన్నారులు ఏడుస్తున్నారు అంటే వాతావరణం ప్రతికూలంగా మారుతుందని చెప్పడానికి సంకేతంగా చెప్తారు. దృష్టి దోషాల కారణంగా కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇలా నిరంతరం పిల్లలు ఏడుస్తూ ఉంటే శాంతి పూజలు లేదా దోష నివారణ పూజలు చేయాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. దృష్టి దోష నివారణ కోసం నిమ్మకాయలతో దిష్టి తీయాలి. ఉదయం సాయంత్రం వేళ దేవుడి గదిలో తప్పకుండా దీపాలు వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించడం వలన దోషాలు తొలగిపోతాయి. దోషాలను అనుసరించి శాంతి పూజలు చేయించడం మంచిది. ఆడుకుంటున్న చిన్నారులు ఆకస్మికంగా ఏడవటం ప్రారంభిస్తే వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దీనికోసం శనిదేవతకు పూజించాలి. సూర్యాస్తమయ సమయంలో ఏడుపు ఎక్కువైతే ఇంట్లో దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించాలి. నిద్రలో పిల్లలు పదే పదే ఏడుస్తున్నారు అంటే రాహుకేతు గ్రహాల దోషాలు ఉన్నాయని అర్థం. ఇంటిని గంగాజలంతో శుద్ధి చేసి కుండలో కాసిన్ని నీళ్లు, బచ్చల ఆకులు వేసి దిష్టి తీయాలి. ఇలా చేయడం వలన దోషాలు తొలగిపోయి పిల్లలు ఏడుపు ఆపుతారని పండితులు చెప్తున్నారు.